కేటీఆర్ ఒక సంచలన ట్వీట్ చేశారు. కవిత హరీష్ రావు పేరు తీస్తూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, అసలు కాళేశ్వరం తప్పంతా హరీష్ రావుదే అంటూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హరీష్ రావుకి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తోంది, కేటీఆర్ నిలుస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒక రకంగా కవిత పేరు డైరెక్ట్గా తీయకపోయినప్పటికీ కూడా కాళేశ్వరం అంతా తప్పంతా హరీష్ రావుదే అంటూ కవిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దానికి కౌంటర్గా కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కవిత వ్యాఖ్యలు చేసిన తర్వాతనే బీఆర్ఎస్ కూడా ఓవైపు ట్వీట్ చేసింది. బీఆర్ఎస్ అఫీషియల్ పేజ్లో ట్వీట్ కనిపించింది. ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ కూడా మనం చూస్తున్నాం. ఒకసారి కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ మనం చూద్దాం. దిస్ ఈజ్ ఇండీడ్ వాజ్ ఏ మాస్టర్ క్లాస్ ఫ్రమ్ అవర్ డైనమిక్ లీడర్ అట్ బీఆర్ఎస్ హరీష్ గారు అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. ఐఎమ్ షూర్ ద కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్ grudgingly learned a lot about irrigation from this able discipline of కేసీఆర్ గారు అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో హరీష్ రావు చాలా గొప్ప లీడర్ అని ఆయన చేసినటువంటి స్పీచ్ నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో హరీష్ రావు మాటల ద్వారా కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ఇరిగేషన్ గురించి, ప్రాజెక్టుల గురించి కొంతైనా నేర్చుకొని ఉంటారు, మీరు మాట్లాడినటువంటి మాటలతో, మీరు తీసుకున్నటువంటి క్లాస్తో అంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అఫీషియల్ ట్వీట్ మనం చూసాం. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ట్వీట్ని రీట్వీట్ చేస్తూ కేటీఆర్ చేశారు మరొక ట్వీట్, హరీష్ని సపోర్ట్ చేస్తూ. ఒక రకంగా చెప్పాలంటే హరీష్ రావుని ప్రత్యేకంగా ఇప్పుడు సపోర్ట్ చేస్తూ కేటీఆర్ ఎందుకు ట్వీట్ చేశారు అనే చర్చ వస్తుంది. కవిత పూర్తిగా ఈ కాళేశ్వరం తప్పంతా కూడా హరీష్ రావుదే అంటూ ఆయన మీద నెట్టేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావుని మద్దతు ఇస్తూ, హరీష్ రావుకి సపోర్ట్ చేస్తూ బీఆర్ఎస్ అలాగే కేటీఆర్ నిలబడుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తోంది. దానికి ముందు కేటీఆర్ ఒక ట్వీట్ చేయడానికి ముందు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ పేజ్లో ఇచ్చినటువంటి ఒక ట్వీట్ మనం చూడొచ్చు. ఇది 6 అడుగుల బుల్లెట్, సింహం సింగిల్గానే వస్తున్నట్లుగా కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి అట్ బీఆర్ఎస్ హరీష్ అంటూ బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ పేజ్లో పెట్టినటువంటి ఒక పోస్ట్ మనం చూసాం. ఇప్పుడు ఆ పోస్ట్ని మళ్ళీ పోస్ట్ చేస్తూ, రీట్వీట్ చేస్తూ కేటీఆర్ చేసినటువంటి ఈ పోస్ట్ మనం చూస్తున్నాం. దిస్ ఈజ్ ఇండీడ్ వాజ్ ఎ మాస్టర్ క్లాస్ ఫ్రమ్ అవర్ డైనమిక్ లీడర్ బీఆర్ఎస్ హరీష్ గారు అంటూ ఆయన చేస్తున్నారు. అలాగే మీరు చేసినటువంటి స్పీచ్ నుంచే కాంగ్రెస్ నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి కొంతైనా సరే ఇరిగేషన్ మీద అవగాహన వచ్చిండొచ్చు, వాళ్ళకి కొంతైనా సరే ఈ ప్రాజెక్టుల గురించి అవగాహన వచ్చిండొచ్చు అంటూ కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. ఒక రకంగా కవిత వ్యాఖ్యలకు కౌంటర్గా వీటిని చూడొచ్చా? కవిత చేసినటువంటి హరీష్ గురించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దానికి కౌంటర్గా మేము హరీష్తోనే ఉన్నాం అన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ అలాగే కేటీఆర్ ఈ ట్వీట్స్ చేశారా అనే కోణంలో ఖచ్చితంగా మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు ప్రత్యేకంగా కేటీఆర్ ఎందుకు ఈ ట్వీట్ చేశారు, ఇప్పుడు ప్రత్యేకంగా బీఆర్ఎస్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. హరీష్ని ఆకాశానికి ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి. హరీష్ రావు వల్ల కేసీఆర్ దెబ్బతింటున్నారని, కేసీఆర్ నష్టపోతున్నారని, హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో, ఈ కాళేశ్వరం విషయంలో అసలు హరీష్దే తప్పు అంటూ అన్నట్లుగా మాట్లాడిన నేపథ్యంలో, హరీష్ రావు ఏదో దోచుకున్నారంటూ మాట్లాడిన నేపథ్యంలో, కవిత మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అలాగే కేటీఆర్ చేసినటువంటి ట్వీట్స్ ఒక రకంగా ఓన్ చేసుకున్నట్లుగా ఉంది హరీష్ని. ఇలాంటి సందర్భంలో కవిత వ్యాఖ్యలకు కౌంటర్గా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా. మధు ఉన్నారు రెడీగా, మా ప్రతినిధి మధుతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మధు, కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను మనం ఎలా చూడొచ్చు? బీఆర్ఎస్ కూడా ఒక ట్వీట్ చేసింది హరీష్ సామర్థ్యాన్ని మెచ్చుకుంటూ. అలాగే ఇదే నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యేకంగా కేటీఆర్ చేసినటువంటి ట్వీట్, మరోవైపు అక్కడ కేసీఆర్ ముఖ్య నాయకులందరూ, బీఆర్ఎస్ ముఖ్య నాయకులందరితో భేటీ అయ్యి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో హరీష్కి మద్దతుగా నిలబడుతున్నారా కవిత వ్యాఖ్యల నేపథ్యంలో? అంటే వెరీ క్లిస్టర్ అండ్ క్లియర్ అనేటువంటి మెసేజ్లు దీనిలో కేటీఆర్ చేసినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో, కేటీఆర్ హరీష్ రావుకి మద్దతుగా తెలిపినటువంటి ట్వీట్ లో కింద మెసేజ్ లో వర్షం కురుస్తా ఉంది. వాస్తవానికి ఒకసారి మనం ట్వీట్ ఓపెన్ చేస్తే ఆ ట్వీట్ లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అఫీషియల్ పేజ్ లో ఇది 6 అడుగు బుల్లెట్, సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరం పైన కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి అంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో దాంట్లో మంత్రులు, ముఖ్యమంత్రి మొత్తం 33 సార్లు మాజీ మంత్రి హరీష్ రావుని ఇంటరప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించినటువంటి చర్చ సమయంలో.
సో వారందరికీ ఒక్కడే సమాధానం చెప్పాడు. అది కూడా చాలా స్పష్టంగా, ఐఎమ్ షూర్ ద కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్ గ్రౌడింగ్లీ దే లెర్న్డ్ ఎ లాట్ అబౌట్ ఇరిగేషన్ ఫ్రమ్ ద ఏబుల్ డిసిప్లిన్ ఆఫ్ కేసీఆర్ గారు. అంటే కేసీఆర్ నుంచి నేర్చుకున్నారు ఇరిగేషన్ గురించి హరీష్ రావు గారు. అదే సమాధానం రూపంలో అసెంబ్లీలో చెప్పారు. మాస్టర్ క్లాస్ ఫ్రమ్ అవర్ డైనమిక్ లీడర్ హరీష్ రావు గారు అంటూ ట్వీట్ చేశారు. సో దీని ద్వారానే బావమరిది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు తెలిపినట్టుగా చాలా స్పష్టంగా చాలా చెప్పే ప్రయత్నం చేశారు. ఇది వాస్తవం చెప్పాలంటే కవితకు కౌంటర్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సోదరి సొంత చెల్లి కవిత ప్రెస్ కాన్ఫరెన్స్ లో భాగంగా హరీష్ రావు తర్వాత మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు ఇద్దరిపైన చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి ఈయన సమాధానం చెప్పినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. చాలా సో మద్దతు తెలుపుతున్నాడు. గత కొంతకాలంగా చూస్తా ఉన్నాం హరీష్ రావు 2 times అసలు ఇన్ని డికేట్స్ లో 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళలేదు. కానీ ఈ మధ్య కాలంలో ఓటమి తర్వాత హరీష్ రావు ఇంటికి 2 times వెళ్ళారు కేటీఆర్ కుటుంబ సమేతంగా. కుటుంబ సభ్యులతో మాట్లాడారు, మద్దతు తెలిపారు. బావా ఈ సమయంలో మనం కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక మెసేజ్ పార్టీ క్యాడర్ కి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా రాజకీయ పక్షాలకి అర్థమయ్యేలా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు కేటీఆర్. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఈ రోజు కూడా మళ్ళీ బావకు మద్దతు తెలుపుతూ కవిత చేసినటువంటి కామెంట్స్ పైన, ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి కామెంట్ల పైన ఎక్కడ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చెప్పకుండా బావకు మద్దతుగా తెలపడంతో కవిత చేసినటువంటి ఆరోపణలు తిప్పికొట్టే ప్రయత్నం కేటీఆర్ చేసినట్టుగా చాలా స్పష్టంగా అనిపిస్తుంది. కేటీఆర్ కుటుంబ సభ్యుడే కాదు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి. సో ఇవన్నీ కలుపుకొని హరీష్ రావుకి మద్దతు తెస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇంకోటి ఏంటంటే హరీష్ రావు ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో లేరు. అమెరికా టూర్ లో ఉన్నారు. కూతురు గ్రాడ్యుయేషన్ సందర్భంగా యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారు. అందులో భాగంగా అక్కడికి రీచ్ అయ్యారు. నిన్న సభ అర్ధరాత్రి వరకు జరిగినటువంటి సిచ్యువేషన్ మనంతా తెలిసిందే. సో మొత్తానికి బావకు మద్దతుగా ఆఫ్టర్ కేసీఆర్ మీటింగ్ తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది చాలా బిగ్గెస్ట్ న్యూస్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ కింద చూడాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ తో భేటీ అయిన తర్వాత ఫామ్ హౌస్ లో, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయిన తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. కాబట్టి ఇట్స్ బిగ్ న్యూస్ నిజంగా. సో కవిత దాదాపు పార్టీకి దూరంగా ఉండే అవకాశం ఉంది. అఫ్ కోర్స్ కవిత కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇంత జరిగిన తర్వాత పార్టీ లేదు, గీటీ లేదు, సో నేను ఇండివిజువల్ గా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ స్టేట్మెంట్ చేయడం అనేటువంటి చాలా వెరీ క్లియర్. కాకపోతే ఒక్కటి సస్పెన్స్ నందు, సస్పెన్స్ ఏంటంటే పార్టీ కవితను సస్పెండ్ చేస్తుందా, కవితనే పార్టీకి రిజైన్ చేస్తుందా అనేటువంటిది ద బిగ్గెస్ట్ సస్పెన్స్ నందు. అంటే మధు, ఇప్పుడు ఆల్రెడీ చర్చ జరుగుతుంది కదా, కేసీఆర్ దగ్గర ముఖ్య నాయకులందరూ భేటీ అయ్యారు. ఎప్పటిలోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఆ భేటీకి సంబంధించి? బీఆర్ఎస్ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? కవిత మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి భేటీ తర్వాత జరిగినటువంటి ట్వీటే ఇది. ఆ భేటీ తర్వాత కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, కుటుంబ సభ్యుడు, సొంత అన్న, సొంత బావ, సో ఇవన్నీ కలుపుకొని ఆయన హరీష్ రావుకు మద్దతు తెలపడంతోనే వెరీ క్లియర్ కేసీఆర్ సూచనతోటే ఆయన ఈ ట్వీట్